శాంతి. ఈరోజు సెప్టెంబర్ 23వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఏ పనినైనా యోగ బలంతో చేయండి. తండ్రిని ఏ విషయము అడగవలసిన అవసరం లేదు. మీరు ఈశ్వరీయ సంతానం, అందువలన ఎలాంటి అసురీ కర్మలు చేయకండి అంటున్నారు బాబా. ప్రశ్న: మీ యోగ బలం చేసే చమత్కారం ఏది, అంటే అద్భుతం ఏది? సమాధానం: ఈ యోగ బలంతోనే మీ కర్మేంద్రియాలన్నీ మీకు వశమవుతాయి. యోగ బలం లేకుండా పావనంగా అవ్వలేరు. యోగ బలం ద్వారానే ఈ సృష్టి అంతా కూడా పావనమవుతుంది. అందువలన పావనంగా అయ్యేందుకు, భోజనాన్ని శుద్ధంగా చేసేందుకు స్మృతి యాత్రలో ఉండండి అంటున్నారు బాబా. యుక్తిగా నడుచుకోండి, నమ్రతతో వ్యవహరించండి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎలాగైతే బాబా పిల్లల యొక్క సేవ చేస్తున్నారో, ఏ అహంకారము లేదో అలా బాబాను అనుసరించాలి. తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ విశ్వమంతటికి చక్రవర్తి పదవిని తీసుకోవాలి, తిరస్కరించరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: అత్యంత ఉన్నతులు, అత్యంత ప్రియులు, పితలకు పిత, పతులకు పతి అయిన తండ్రిపై జీవించి ఉంటూ కూడా సంపూర్ణంగా సమర్పణ అవ్వాలి. జ్ఞాన చితిపైన కూర్చోవాలి. ఎప్పుడూ పొరపాటుగానైనా కూడా తండ్రిని మరచిపోయి ఉల్టా కర్మలు చేయరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సంతోషాల యొక్క తరగని ఖజానాల ద్వారా భర్పూర్గా, అంటే నిండుగా ఉండేవారు. సదా నిశ్చింత చక్రవర్తి భవ. వరదానం యొక్క వివరణ: సంతోషాల సాగరం ద్వారా ప్రతిరోజు తరగని సంతోషాల యొక్క ఖజానా లభిస్తూ ఉంది. అందువలన ఎటువంటి పరిస్థితిలో కూడా సంతోషం అనేది మాయం అవ్వదు. ఏ విషయం గురించి కూడా చింత ఉండదు అంటున్నారు బాబా. ఆస్తి ఏమవుతుందో, పరివారం ఏమవుతుందో అనే చింత ఉండదు. పరివర్తనే అవుతుంది కదా. పాత ప్రపంచంలో చూడండి, ఎంత శ్రేష్టమైనవైనా అన్నీ పాతవే కదా ఉంటాయి. అందువలన చింత లేకుండా అయిపోయినారు కదా అంటున్నారు బాబా. ఏం జరిగినా మంచే జరుగుతుంది. బ్రాహ్మణులకు అంతా మంచే జరుగుతుంది, కొంచెం కూడా చెడు జరగదు. మీ వద్ద ఎటువంటి సామ్రాజ్యం అనేది ఉంది అంటే దానిని మీ నుండి ఎవరు కూడా లాక్కోలేరు. అందువలన నిశ్చింత చక్రవర్తులు అయిపోయినారు అంటున్నారు బాబా. స్లోగన్: ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా మరియు పరిస్థితులను ఆట బొమ్మలుగా అంగీకరించి నడిచినట్లయితే ఎప్పుడు కూడా నిరాశ చెందరు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.